సోదర సోదరీమణులారా, దేవుని కృప మీ అందరిపై ఉండుగాక. ఈరోజు మనం మన హృదయాలను కలచివేసే, మన సంబంధాలను నాశనం చేసే ఒక సున్నితమైన శక్తివంతమైన అంశం గురించి ఆలోచించబోతున్నాం. అసూయ, ఎన్వి. మనం తరచుగా ఇతరుల వృద్ధిని, వారి సంతోషాన్ని చూసి నిజమైన ఆనందాన్ని పొందడానికి బదులుగా ఒక చీకటి భావనకు లోనవుతాం. అదే అసూయ. అసూయ అంటే ఏమిటి? ఇతరులు పచ్చగా, సుఖంగా ఉండడం చూసి మనసు నొచ్చుకోవడం, బాధపడడం. ఇది కేవలం బాధపడటం కాదు, ఇతరులు పొందిన మంచి తమకు ఎందుకు లేదు అని లోలోపల మండిపోవడం. బైబిలు చెప్పిన అసూయ చరిత్ర. మానవ స్వభావంలో ఉండే ఈ దుష్టగుణం కారణంగానే మన దేహాత్మలు నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. పౌలు అపోస్తలుడు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా, ఆత్మ ఆశకు వ్యతిరేకంగా శరీర ఆశకు వ్యతిరేకంగా ఆత్మ పోరాడుతాయి. గలతీయులకు 5వ అధ్యాయము. మానవునిలో సహజంగా ఉండే ఈ అంతర్గత పోరాటంలో అపవిత్రమైన పక్షాన నిలబడే దుర్గుణాల్లో ఒకటి ఈ అసూయ. బైబిలు చరిత్ర మొదటినుంచి అసూయ విధ్వంసాన్ని మనం చూడవచ్చు. 1. మొదటి హత్య. కయీను తన తమ్ముడైన హేబెలు బలి అంగీకరింపబడడం చూసి అసూయతో రగిలిపోయాడు. ఫలితం, పొలంలో తన సోదరుణ్ణి చంపివేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము. 2. కుటుంబ ద్రోహం. యాకోబు కుమారుల అసూయ ఎంత దారుణమైందంటే, వారు తమ సొంత తమ్ముడైన యోసేపును గోతిలోకి తోసేసి చివరికి వ్యాపారులకు బానిసగా అమ్మివేశారు. ఆదికాండము 37వ అధ్యాయము. 3. రాజుల పతనం. దావీదు విజయగీతాలు విని సౌలురాజు అసూయతో మ్రగ్గిపోయి దావీదును చంపడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. క్రీస్తుపై అసూయ. అయితే ఈ అసూయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన మన రక్షకుడైన యేసుక్రీస్తు పట్ల యూదుల అసూయ. మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా, పిలాతుకు క్రీస్తును అప్పగించినప్పుడు అసూయ వలననే వారు ఆయనను అప్పగించిరని మత్తయి సువార్త 27వ అధ్యాయము తెలుసు. క్రీస్తు ప్రసిద్ధిని చూసి వారు సహించలేకపోయారు. అసూయ ఈలాంటి ఘాతుక కార్యాలను ఎన్నిటినైనా చేయిస్తుంది. మన దైనందిన జీవితంలో అసూయ. మహానుభావులే అసూయకు లొంగిపోయినప్పుడు అల్పమానవులమైన మనం దైనందిన జీవితంలో చిన్న విషయాల్లోనో పెద్ద విషయాల్లోనో రోజురోజు అసూయకు గురవుతూనే ఉంటాం. గ్రీకు తత్వవేత్త అరిస్టోటల్ చెప్పినట్లుగా, మన అసూయ మనకు దగ్గరివాళ్లపైనే ఎక్కువగా ఉంటుంది. మన వృత్తిలో మన చుట్టూ ఉన్నవాళ్లనే ఎక్కువగా అసూయపడతాం. కుటుంబానికి చెందినవాళ్లను చూసి మొట్టమొదట అసూయపడతాం. మనం అసూయపడినప్పుడు ఏమి జరుగుతుంది? 1. ద్వేషభావం. ప్రేమతో చూడవలసిన తోటి మానవుని ద్వేషభావంతో చూస్తుంటాం. 2. తెవులులేని వేదన. మన తెలుగు కవి తిక్కన చెప్పినట్లుగా, ఒరుల ధనమునకు, విద్యాపరిణతికిం, తేజమునకు, బలమునకు మనం బెరియగ నసహ్యపడు నరుడు, తెవులులేని వేదనంబడు నధిపా. మనకు ఏ జబ్బు లేకపోయినా ఎదుటివారి మంచిని చూసి మనమే మనల్ని హింసించుకుంటాం. అసూయ నుండి పుట్టే కీర్తిహత్య. అసూయ వలన జనించే మరో దుర్గుణం ఇతరులను గూర్చి చెడ్డగా మాట్లాడటం. ఇది నరహత్య కాదు, కాని ఇది నరుని కీర్తిహత్య. మోషే అన్న అక్క అయిన అహరోను, మిర్యాము అసూయపడి మోషేను కించపరిచినప్పుడు ప్రభువు మిర్యామును శిక్షించి కుష్ఠరోగం కలిగించాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. దేవుడు మన మాటలకు, మన అసూయతో కూడిన ఆలోచనలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో దీని ద్వారా తెలుస్తోంది. ఆత్మశోధనతో జయం. ప్రియమైన సహోదర్లారా, క్రైస్తవ సాధకులమైన మనం ఈ అంశంపై చక్కగా ఆత్మశోధన చేసుకోవాలి. ప్రేమ అసూయకు వ్యతిరేకమైన గొప్ప గుణం. ప్రేమ దీర్ఘశాంతము గలది, దయ చూపించును. ప్రేమ అసూయపడదు. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము. మన దృష్టిని ఇతరుల వద్ద నుండి మళ్లించి మనకు దేవుడిచ్చిన దీవెనల మీద, మన సొంత ఆధ్యాత్మిక వృద్ధి మీద నిలుపుకుందాం. ఇతరుల విజయం మనకు స్ఫూర్తిగా మారాలి, కాని మనకు వేదనగా కాదు.